100 గజాల ప్లాట్లో విత్ కన్స్ట్రక్షన్ చేసి కూడా 25 lakhsలో ఇస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము. బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ప్రశాంతంగా నివసించాలన్నదే మా కాన్సెప్ట్ అండి. అది ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్ మీద కూడా 100% బ్యాంక్ లోన్ వచ్చే ప్రాజెక్ట్ ఓన్లీ మనదే. ఓకే, 100% బ్యాంక్ లోన్ వస్తుంది. ఎందుకంటే సార్ చూసిన వాళ్ళు అడుగుతారు మరి 100% లోన్ 100% మేము ఇప్పిస్తామండి. ఎందుకనంటే మేము అది గ్యారంటీగా చెప్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి ఒక డిటిసిపి లేఅవుట్ అని తీసుకురావడం జరిగిందండి. ఆ లేఅవుట్ కూడా చూసుకున్నట్టయితే మనకి అతి తక్కువ ప్రైస్లో వస్తుంది, ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే మనం రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే 40 feet రోడ్ అండి. ఎగ్జిస్టింగ్ వచ్చేసి మనకి 100 feet రోడ్ ఉందండి. ఈ రోడ్ ఎక్కడికి కలుస్తుందంటే మనకి 4 Cityకి కలుస్తుందండి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం యాచారం దగ్గర ఉన్నామండి. ఈ లేఅవుట్ యొక్క ప్రైజెస్ విషయాలు కానీ ఇదంతా కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ అనేది కూడా ఇంట్రడ్యూస్ అనేది కూడా చేపించడం జరుగుతుంది. అలా ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి వెంకట్ సార్ని కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు కానీ లొకేషన్ హైలైట్స్ కూడా ఇంకా వివరంగా కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ లేఅవుట్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్ సార్ వాళ్ళు కూడా ఉన్నారండి. సార్ని కూడా అడిగి ఈ లేఅవుట్ యొక్క విశేషాలు కానీ లొకేషన్ హైలైట్స్ కానీ కూడా సార్ని అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి ఫస్ట్ లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఇప్పుడు మనం వచ్చేసేసి నియర్ యాచారం ఉంది కదండి. అవును సార్. మనకు సాగర్ హైవేకు యాచారం మండల్ ఉంది కదా. యాచారం ఏదైతుందో యాచారానికి జస్ట్ మనము 2 kilometer డిస్టెన్స్ అండి. మనకు ఫార్మసిటీ ఏదైతే వెళ్తామో 4th సిటీ అండ్ ఫస్ట్ ఫార్మసిటీ అన్నారు. ఇప్పుడు 4th సిటీ అనేది బాగా వచ్చింది కాబట్టి అది ఈస్ట్ రోడ్ ఏదైతే ఉందో ఈస్ట్ రోడ్లోనే ఉన్నామండి మనం. మనకి లేఅవుట్ ఏంటంటే సార్ నాకు నచ్చింది ఏంటంటే మనకి లేఅవుట్ కూడా రోడ్ ఆనుకొని ఉందండి. ప్లస్ ఏంటంటే మనకి కనెక్టివిటీస్ కూడా అన్ని కూడా బాగున్నాయి సార్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు బస్ కూడా వెళ్ళి అవునండి. చెప్పండి సార్ మనకి ఇక్కడ రోడ్ కనెక్టివిటీస్ గురించి కూడా. ఇప్పుడు మనకి ఏంటి అని అంటే యాచారం టు మనకు తాండూరు అండ్ కందుకూరు వెళ్ళడానికి కనెక్టివిటీ రెగ్యులర్గా ఏంటంటే సిటీ బస్సులు వెళ్తుంటాయండి. అవును సార్. మనకేంటంటే ఎవ్రీ గంటకు ఆల్రెడీ వెళ్తుంది. మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇక్కడ అనుకూలంగా ఇల్లు కట్టుకుని ఉండే ప్లేస్ అండి ఇది మనకి. ఇంకా ఇక్కడ ఏంటంటే సిటీ కనెక్టివిటీ చూసుకుంటే ఏంటంటే యాచారం, ఇక్కడ చూసుకుంటే మాలు, ఇక్కడ చూసుకుంటే ఇబ్రాపట్నం, ఇక్కడ చూసుకుంటే మనకేంటంటే నందివనపర్తి, ఇంకా ఇండస్ట్రియల్స్ అవన్నీ కూడా చాలా ఆల్రెడీ ఉన్నాయి. దీని చుట్టూ ఎందుకనంటే బాగా పేరు ఆల్రెడీ ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ హైలైట్స్ అనేది ఏంటంటే ఇండస్ట్రీలు అయినా సరే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని అన్నీ కూడా ఈ దగ్గరలోనే ఉన్నాయి, సరౌండ్స్లోనే మనకి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇబ్రాపట్నం వచ్చేసి మనకు కేవలం వచ్చేసి 12 kilometers వస్తుందండి. 12 kilometers. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు దగ్గరలో అందరు ఏంటంటే కొంగరకాలం కలెక్టరేట్ ఎక్కడో ఉందనుకుంటాం, కానీ మనం కలెక్టరేట్కు 9.5 kilometer రేడియస్లోనే ఉంటాం. అంటే అండర్ 10 kilometers. ఎందుకనంటే అందరు ఏంటంటే ఇబ్రాపట్నం వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటారు, కానీ ఇక్కడ చోదరపల్లి నుంచి మనం స్ట్రైట్ వెళ్తే చాలా చాలా కనెక్టివిటీ ఉంది. మనం ఏంటంటే కొంగరకాలానికి దగ్గరలోనే ఉంటాం. ప్లస్ ఇక్కడ ఏంటి అని అంటే మనకు అన్ని వసతులు ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, మెడికల్ ఉంటుంది, గ్రాసరీస్ తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్ని అనుకూలంగా ఉంటుంది. అట్లా అండి. ఒకసారి చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు మనకి ఇది లేఅవుట్ గురించి కూడా తెలుసుకుందాం సార్. మనకి లేఅవుట్ ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్ సార్? ఇది మనకి ఇలాంటి అప్రూవల్స్ ఉన్నాయి కూడా చెప్పండి సార్. దీంట్లో లేఅవుట్ వచ్చేసి యాక్చువల్గా 2 acres అండి. 2 acres మనం ఏంటంటే అప్పుడున్న నామ్స్ ప్రకారంగా డిటిసిపి లేఅవుట్. ఇప్పుడు వచ్చేసి హెచ్ఎండే పరిధి అయింది. లేఅవుట్ చేసినప్పుడు డిటిసిపి లేఅవుట్ మనం ఏదైతే ఆల్రెడీ పర్మిషన్ అప్పుడు వెళ్ళినాము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు అంతా కూడా ఏంటంటే డిటిసిపి. ఇప్పుడు డిటిసిపి నామ్స్ ప్రకారంగా ఏదైతే ఉందో 33 feet రోడ్స్ ఉంటుంది మొత్తం. మనకి అక్కడ ఏంటంటే ఎక్స్టెన్షన్ రోడ్ వచ్చేసి 100 feet రోడ్ ఉంటుంది. మొత్తం ఇంటర్నల్ రోడ్లు మొత్తం వచ్చి కూడా 33 feet రోడ్లు ఉంటాయి. ప్రతి ప్లాట్ సైజు కూడా వచ్చేసి మనకు ఎందుకనంటే ఒక నార్మల్ మిడిల్ వ్యక్తి కూడా తీసుకునేటట్టు సైజులు కూడా ఏం చేసామంటే 33-45 సైజ్. అంటే డైమెన్షన్ 33 into 45 అంటే 165 square yards. అయితే దీంట్లో 2 ప్లాట్లు కానీ మనం కనెక్టివిటీ తీసుకుంటే 100 square yards కూడా తీసుకున్న వ్యక్తికైనా 20 ఫేసింగ్ వస్తుంది మనకి. మన కాన్సెప్ట్ అంతా కూడా ఏంటి అని అంటే బిలో లో మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా సరే ఒక 100 గజాల ప్లాట్ మనకు సిటీకి దగ్గరలో, మనం సపోజ్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి మన సైట్కి కరెక్ట్ 35 minutes జర్నీ పడుతుందండి. అంటే ఎంత మనము ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఒక 35 minutes అని అంటే ఒక 40 kilometers వస్తుంది ఎల్బీ నగర్ నుంచి. అంటే అన్ని సిటీ బస్సులే నడుస్తుంటాయి మనకు. అలాంటిది ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి కూడా ఒక 100 square yardsలో మా కాన్సెప్ట్ అంతా అదే అన్నట్టు. అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా సరే ఒక 25 lakhsలో 100 గజాలలో
బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ప్రశాంతంగా నివసించాలన్నదే మా కాన్సెప్ట్ అండి. అంటే మనకి ఇక్కడ 100 గజాల ప్లాట్ కావాలన్నా కూడా మనకు అవైలబుల్ 100 గజాల ప్లాట్లో విత్ కన్స్ట్రక్షన్ చేసి కూడా 25 lakhsలో ఇస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము. అంటే మీరు కన్స్ట్రక్షన్ తోటి చేయాలనే ఈ కాన్సెప్ట్ మాది. యాక్చువల్గా ప్లాట్ల మీద అమ్మాలి అనుకుంటే మేము ఇన్ని రోజులు ఈ ప్లాట్లను ఉంచాల్సిన పని లేదు. అంటే ఇక్కడ చిన్న ఏరియాని కూడా ఏంటి అని అంటే ఒక చిన్న గ్రేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉండాలి. అవును సార్. దీంట్లో ఏంటి అని అంటే అందరు కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలి. అందరు ఏందండి ప్లాట్లు అమ్ముతారు చేస్తారు వెళ్ళిపోతారు, అది కాదు నా కాన్సెప్ట్. ఇక్కడ చేసిన దాన్ని వినియోగించుకుంటట్టు ఉండాలనేది నా కాన్సెప్ట్. అంటే దీంట్లో ప్లాట్స్ కూడా కావాలంటే సేల్ చేస్తాం, ప్లాట్స్ కూడా ఇస్తాము, వాళ్ళకి కస్టమైజ్గా కావాలంటే కట్టిస్తాం కూడా మేము. ఇప్పుడు సపోజ్ ఒక 100 square yards తీసుకున్న వ్యక్తి మాకు ఒక 500 SFTలోనే కట్టియండి ఒక సింగిల్ బెడ్రూమ్ అన్నా కూడా కట్టి ఇచ్చిస్తాం. ఇబ్బంది అంటే వాళ్ళ ప్లానింగ్ కావాలన్నా వాళ్ళ ప్లానింగ్ ప్రకారం కూడా చేసిస్తాం. సార్ ఇక్కడ మనకి దీనికి రేరా అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి. రేరా అప్రూవల్ ఉందండి. డిటిసిపి ఆల్రెడీ నామ్స్ ప్రకారంగా ఏదైతే ఉందో పార్క్ ప్లేస్ కానీ రేరా కానీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. మార్టిగేజ్ రిలీజ్ అయితేనే మీకు ఇక్కడ ఏంటంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, బ్యాంక్ లోన్ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు HMD పరిధి అయింది కాబట్టి 100% బ్యాంక్ లోన్ కూడా అవకాశం ఉంది. అంటే వాళ్ళ సిబిల్ని బట్టి వస్తుంది. అవును, వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్ ఉంటుంది లోన్. కానీ మినిమం అయితే మనకు ఒక 16 నుంచి 70 అయితే ఈజీగా వేసుకోవచ్చు వస్తుంది. అది జనరల్గా ఏంటంటే 55-60 అనేది కామన్గా ఎనీ బ్యాంక్ ఇస్తుంది. కానీ ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఏంటంటే మనం చేసినప్పుడు డిటిసిపి. కానీ ఇప్పుడు HMD పరిధికి వచ్చినప్పుడు ఏంది వాళ్ళు విత్ కన్స్ట్రక్షన్ తోటి అంటే 100% ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్ మీద కూడా 100% బ్యాంక్ లోన్ వచ్చే ప్రాజెక్ట్ ఓన్లీ మనదే. ఓకే, 100% బ్యాంక్ లోన్ వస్తుంది. ఎందుకంటే సార్ చూసిన వాళ్ళు అడుగుతారు మరి 100% లోన్ 100% మేము ఇప్పిస్తామండి. ఎందుకనంటే మేము అది గ్యారంటీగా చెప్తున్నాం. ఇంకొక విషయం కూడా మీరు గమనించండి, చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టుల కంటే మన ప్రాజెక్ట్లోనే రేటు కూడా రీజనబుల్ ఉంటుంది. ఎంత చెప్తున్నారు సార్ రేట్ అని అంటే? ఎందుకనంటే మేము కోడి చేస్తున్నైతే యాక్చువల్గా ఏంటంటే 9,999 ఆల్రెడీ క్లోజ్ చేస్తున్నాం మేము. దాన్ని బట్టి కస్టమర్ చాయిస్ని బట్టి 9,999 అంటే ఓవరాల్గా ఒక 10,000 అనుకో. అవునండి, చూసుకోవచ్చండి. మనకి ప్రైసింగ్ ఏదైతే చెప్తున్నారో అది ఫిక్స్డ్ కదా కూడా తెలుసుకున్నాం. సరే ఇది ఫిక్స్డా లేకుంటే దీంట్లో కూడా ఏమైనా కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడడం ఇవన్నీ మోడ్ ఆఫ్ ది పేమెంట్ బట్టి దాన్ని బట్టి. అంటే ఇప్పుడు లోన్కి వెళ్తున్న వాళ్ళకి ఆ ప్రైస్ కోడ్ చేస్తాం. మాకు స్పాట్ క్యాష్ ఉందన్న వాళ్ళకు ఆటోమేటిక్గా చూస్ చేస్తుంటాం, అది ఇబ్బంది లేదు. చూసుకోవచ్చండి, మనకి అతి తక్కువ ధరలో చెప్తున్నారండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. దట్టు ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇది ఫ్యూచర్ సిటీకి రోడ్ కలుస్తుంది. ఎవ్రీ 1 hour కూడా 1 hour అనేది కూడా కాదండి, హాఫ్ అన్ అవర్ కూడా బస్సెస్ వస్తున్నాయి. మేము వచ్చి హాఫ్ అన్ అవర్లో 2 buses అనేవి కూడా మనకి వెళ్ళినాయి అండి. సార్ ఇందులో మనకి ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారో చెప్పండి సార్. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ వచ్చేసి ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రికల్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ మనకు చిల్డ్రన్స్ పార్క్ కూడా మొత్తం పిల్లల కోసం కూడా పార్క్ కూడా ఏంటంటే దీంట్లో డిటిసిపి నామ్స్ ప్రకారంగా చేస్తున్నప్పుడు 30% పార్క్ ప్లేస్ వెళ్తుంది. అయితే దీంట్లో ఏంటి అని అంటే మనం అక్కడ పార్క్ ప్లేస్ కూడా కంప్లీట్ చేసేసినాం. అంటే రోడ్లు కానీ పార్క్ కానీ టోటల్ కంప్లీట్ ఏంటంటే 45% కంప్లీట్ వెళ్ళిపోయింది. ఇదంతా కూడా ఏంటంటే మనకు మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి పార్క్ కానీ ఇది కానీ మొత్తం కూడా ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా HMD పరిధికి వచ్చింది కాబట్టి కంప్లీట్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా డెవలప్మెంట్స్ అంతా కూడా ఏంటంటే మనం చేసింది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే మనం దీంట్లో ఇల్లులు కట్టుకుంటున్నాం అనుకోండి, ఇంకొకటి ఏంటి అని అంటే మీకు కృష్ణ వాటర్ లైన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇప్పుడు రెడీగా మీరు ఇల్లు కట్టుకున్నా కూడా కృష్ణ వాటర్ కూడా మీరు ఆల్రెడీ కలెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా దీంట్లో ఏంటి అని అంటే మన ప్రాజెక్ట్లో ఇక్కడ మీకు కావాల్సిన ఉన్న వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ కోసం కూడా సీసీ కెమెరా యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఇంత చిన్న లేఅవుట్ అయినా కూడా బ్యూటిఫుల్గా అన్ని వసతులు ఇచ్చాం మనం. ప్రశాంతంగా కూర్చోవడానికి మీకు చూస్తే కనిపిస్తుంది, కూర్చొని సాయంత్రం పూట అట్లా సరదాగా కూర్చోవడానికి కూడా మీకు ప్రశాంతంగా అక్కడక్కడ టేబుల్స్ వేసి అన్నేసి కూడా మేము ఏంటంటే ప్రతి రోడ్డుకు మీరు చూస్తే కనిపిస్తుంది. ప్రతి రోడ్డు కూడా ప్రశాంతంగా కూర్చోవాలి. చిన్నగా అంటే ఇప్పుడు వీకెండ్ ఆల్రెడీ ఎలా కట్టించుకుంటున్నారు చాలా మంది అంటే వీకెండ్ హోమ్స్ కట్టి దీంట్లో ఏంటంటే ఒక 100 square yardsలో 1 BHK సింపుల్గా చేసుకున్నా కూడా దీంట్లో హ్యాపీగా అంటే ప్రశాంతమైన మీకు ఇక్కడ మీరు వచ్చిన కానీ అబ్జర్వ్ చేసి ఉంటారు గాలి కూడా. ఎందుకంటే మనం హబ్లో ఉంది ప్లస్ మన హైట్లో కూడా ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు నార్త్ సైడ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే సైడ్లలోకి వెళ్ళినప్పుడు ఏంది అని అంటే సౌత్కి వచ్చేసరికి ఆల్రెడీ డౌన్ ఉండడం ప్లస్ ఈస్ట్ అప్ ఉండడం ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూడండి వాస్తు ప్రకారంగా ప్రకారంగా చూసుకున్నా కూడా ఏంటంటే డౌన్ అంతా కూడా ఈశాన్యం ఉంటుంది, ఫ్లోయింగ్ అంతా కూడా ఈస్ట్కి వెళ్తుంది, సౌత్ సైడ్ ఎక్కడ వెళ్ళదు. పర్ఫెక్ట్ మీకు వాస్తు కూడా ఉంటుంది. ప్లాట్లు కూడా దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈస్ట్ వెస్టే ఉంటాయి. కేవలం మనకు వచ్చిన 3 ప్లాట్లు సౌత్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు చూడండి ప్లాట్ల సైజు విషయం వల్లనైనా ప్లస్ ఆల్రెడీ మీకు రోడ్ల విషయం వల్ల ప్రతిదీ కూడా చూడండి మీరు, ప్రతిదీ కూడా ఏంటంటే నీట్గా ఉంటుంది.
మనకి ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్ ఓవరాల్ గా? అంటే టోటల్ ఈ వెంచర్ మొత్తం వచ్చింది ఏంటంటే మనకు డిటిసిపి నామ్స్ ప్రకారం వచ్చింది టోటల్ 20 ఫ్లాట్స్ వచ్చినాయి. ఓకే, కేవలం 20 ఫ్లాట్లలో ఏంటి అంటే కార్నర్ ఫ్లాట్స్ వచ్చేసరికి ఏంటంటే బిగ్ సైజ్ వస్తాయి. 300 గజాలు, 285 గజాలు. అంటే మనకి ఎన్ని కార్నర్స్ వచ్చినాయి? ఇంచుమించు వచ్చేసి ఒక 3 కార్నర్స్ వచ్చినాయి. ఇవి పెద్ద ప్లాట్లు వస్తాయి. ప్లస్ ఆల్రెడీ మనకి 100 ఫీట్ల రోడ్కి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏంటంటే కమర్షియల్ ప్లాట్స్. అవన్నీ కూడా ఏంటంటే 400, 500, 600 గజాలు పెద్ద బిట్లు అవి. దాంట్లో కూడా ఏంటంటే ముందు ఫ్యూచర్లో ఏంటంటే షట్టర్స్ వేసుకోవడానికి దానికి అని చెప్పేసి దాన్ని కూడా మేము ఆల్రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే కమర్షియల్ కదా, అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఎకరాలలో కూడా మనం చేస్తే 40 ప్లాట్లు చేయొచ్చు. కానీ ఏదైతే ఉందో అక్కడ రోడ్ కమర్షియల్ వచ్చేది అంత పెద్ద ప్లాట్లు తీసుకున్నాము. కార్నర్లలో ఎవరైనా అడిగిన వాళ్ళకి కూడా పెద్ద ప్లాట్లు కావాలి. లోపల ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉన్నాయో అన్ని కూడా 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసాం. ఈ 165 ప్లాట్లు ఏదైతే వచ్చిందో ప్లాట్ డైమెన్షన్ సైజు 33-45 సైజు, 33-45. అయితే ఇక్కడ మేము అదే చెప్తున్నాం, 100 స్క్వేర్ యార్డ్స్ కావాలనుకున్న వ్యక్తికి 33 2 ప్లాట్లు పక్కన కలిపామనుకోండి ఎంత వస్తుంది మీకు? అప్పుడు ఇంచుమించు వచ్చేసి 66 వస్తుంది. అంటే 66 × 45 అప్పుడు ఎంత వచ్చింది మీకు? సూపర్ డైమెన్షన్ సార్ అది. దాంట్లో మేము 100 స్క్వేర్ యార్డ్స్ 110 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చినా కూడా మినిమం బేసిక్ సైజ్ అనేది 20 ఫీట్లు వస్తుంది రోడ్ ఫేస్. 20 × 40 ఇచ్చిన 100 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. కన్స్ట్రక్షన్ మంచిగా వస్తుంది, వెంటిలేషన్ కూడా బాగుంది. అందుకే 110 గజాలు కావాలనుకున్నారు 23 వస్తుంది. ఓకే, అంటే వాళ్ళకి వాళ్ళతో కన్వీనియంట్. అంటే ఇప్పుడు మాకు 100 స్క్వేర్ యార్డ్సే కావాలన్న వ్యక్తికి 100 ఇస్తాం సార్. మాకు కొంచెం ఎక్కువ కావాలంటే కూడా అవకాశం ఉంది మనకు. దీంట్లో ఏంటి అని అంటే ఈస్ట్ వెస్ట్ ఈ బ్లాక్ మొత్తం మీరు చూసినట్టయితే ప్లాట్లు ప్రతి సైజు కూడా చూడండి, ఎక్కడ కూడా ఏంటి అని అంటే ఏదో కార్నర్లు పెరిగి ఇక్కడ పెరిగి అక్కడ పెరిగి ఉండదు. పర్ఫెక్ట్ డైమెన్షన్ సైజులు ఉంటాయి మీకు ప్లాట్ సైజులు. సార్ ఇక్కడ మనకి ప్రైస్ మీరు 10,000 చెప్తున్నారు. అవునండి, 9,999. అవునండి. దీంట్లో మనకి ప్లాట్ మీద కావాలంటే లోన్ వస్తుందా? వస్తుందండి, 100%. మీకు ప్లాట్ మీద కూడా ఏంటి అని అంటే మేము ఇప్పుడు ఒక 2 బ్యాంకులతో టైప్ అయి ఉన్నాము. ఆ బ్యాంకులలో మేము ఎందుకనంటే ఏదైతే చెప్తున్నామో వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక 2 ప్లాట్ల వాళ్ళు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు. ఒకరొకరికి పర్ స్క్వేర్ యార్డ్ మీద ఇంచుమించు 9,500 వరకు వచ్చింది. ఫుల్ లోన్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ప్రొఫైల్ని బట్టి. సార్ ఇంకో డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు మనది రోడ్ వచ్చేసి 100 ఫీట్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది 40 ఫీట్. మనకి 100 ఫీట్ రోడ్ అన్నది అన్నారు కదా. అవునండి, మనకి అది ఎక్స్టెన్షన్ రోడ్ అనేది జరుగుతుంది. అవునండి. మనకి ఇప్పుడు సెట్ బ్యాక్ తీసుకున్నారా సార్? ఆల్రెడీ మాకు డిటిసిపి నామ్స్ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్ జరిగే మాకు పర్మిషన్ ఇచ్చారు. ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ ఉన్న తర్వాతనే క్లియర్ అయిన తర్వాతనే మనకు మార్టిగేజ్ అనేది రిలీజ్ అవుతుంది. మనకు మార్టిగేజ్ రిలీజ్ అయిందంటే 100% అన్ని క్లియర్ అయినట్టు. మనకి ప్రైసింగ్ కూడా చెప్పింది కదా మీరు, ఈ 25 lakhs అన్నది. దాంట్లో వాళ్ళు కస్టమర్ వచ్చేసి వాళ్ళకి వాస్తు ప్రకారంగా కానీ లేదంటే కనుక మాడిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా అంటారు. అవన్నీ కూడా వాళ్ళ చాయిస్ తోటి చేసుకోవాలి. వాళ్ళ చాయిస్ తోటి మేము 100% చేసిస్తామండి. ఎందుకంటే కస్టమర్ చాయిస్ కు నచ్చినట్టుగానే మేము కట్టించిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు 165 స్క్వేర్ యార్డ్స్ ఎంత అన్నారు మీరు? అది 165 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసేసి మనకు మేము ఆల్రెడీ ల్యాండ్ రేట్ ఆల్రెడీ కోడ్ చేస్తున్నది వచ్చేసేసి మనం వచ్చేసి 9,999 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ కోడ్. అంటే ఒకవేళ 10,000 అనుకున్నా కూడా 165 తీసుకున్నా ఒక మన 16,50,000 ఆల్మోస్ట్ ఒక 17 lakhs అనుకుందాం సార్ విత్ రిజిస్ట్రేషన్ తో సహా. మనకి కన్స్ట్రక్షన్ ఒక 20-25 లక్షలు పెట్టుకోవచ్చు. అంటే కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి అండి. 10 లక్షలలో కూడా 1 BHK 2 BHK కూడా చేయొచ్చు. అంటే వాళ్ళు ఒక వీకెండ్ హోమ్ లాగా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇంకొక 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, బ్రహ్మాండంగా వాళ్ళకి కావాల్సిన స్విమ్మింగ్ పూల్ విత్ స్విమ్మింగ్ పూల్ తోటి కూడా చేసుకోవచ్చు. ఓకే, అది చూసుకోవచ్చు అండి. మీకు ఏదైతే ప్రాపర్టీ ఏదైతే మీకు చూపిస్తున్నామో మీ యొక్క చాయిసెస్ తోటి మాడిఫికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. సార్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే సాగర్ హైవేకి తీసుకుంటే అందరికి తెలిసిన విషయం అండి, మళ్ళీ తెలిసిన విషయం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సాగర్ హైవేకి తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. అవును సార్. మనకి ఎందుకంటే ఇబ్రాపట్నం కాంచి తీసుకుంటే గురునానక్ కానీ CNR కానీ తర్వాత ఇంకా సిటీ కాలేజ్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా ఈ రోడ్కే ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు అతి సమీపంలో ఉంటాం మనం. నెంబర్ ఆఫ్ ది స్కూల్స్ ఉన్నాయి, ప్లస్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎక్కడ మాల్ దగ్గర తీసుకున్న దగ్గరలోనే, మాల్ కూడా ఎక్కడ దూరం కాదు. మాల్ దగ్గర వచ్చేసి మనకు 3 కాన్ఫరెన్స్లు కలిసే ప్లేస్ అంటారు అందరు. మాల్ దగ్గర నెంబర్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మీకు యాచారంలో హాస్పిటల్ ఉంది, ప్లస్ ఇక్కడ తీసుకుంటే ఇబ్రాపట్నంలో ఉంది. మీకు ఇంకొకటి చెప్పలేదు, నేను చెప్పడం పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు ఇబ్రాపట్నంలో ప్రజెంట్ మల్టీప్లెక్స్ పడుతుంది. అవును సార్. అది ఎందుకంటే రీసెంట్గా ఎందుకంటే మల్టీప్లెక్స్ అంటే అతి సమీపంలో 12 కిలోమీటర్లు. అంటే మనం ఏముందండి సరదాగా వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే చూడండి, అంటే మీరు వచ్చిన కాంచి కూడా ఎన్ని బస్సులు నడుస్తున్నాయి ఏందని అంటే ఇక్కడ మేము ఏంటంటే ఉన్నదే చెప్తున్నామండి.
ఇక్కడ లేనిది ఏది కూడా మేము చెప్పదలుచుకోలేదు. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ నెంబర్ ఆఫ్ ఇప్పుడు మనకు ఉండనీకి కావాల్సినప్పుడు ఏంటి అని అంటే హాస్పిటల్స్ ఒకటి కావాలి, తర్వాత పిల్లలకు స్కూల్స్ కావాలి, తర్వాత ఇంకోటి ఏంది సేఫ్ అండ్ సెక్యూర్. అంటే ఏంటి ఇమ్మీడియట్లీ ఏదన్నా మనం ఫోన్ చేస్తే 100కి డయల్ చేసినా కూడా రావడానికి ఏంది పోలీస్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకుంటే యాచారం పిఎస్కు జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్. ఇక్కడ తీసుకుంటే ఇంకో విషయం ఏంటంటే మేడిపల్లిలో పిఎస్ పడ్డదన్న విషయం ఎవరికి తెలియదు. ఫార్మసిటీ అనౌన్స్మెంట్ చేసినప్పుడే మేడిపల్లిలో పోలీస్ స్టేషన్ పడ్డది. ఇక్కడ మిడిల్లో ఉన్నామండి మనము, కరెక్ట్ హప్పు మీద. చిన్న ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందనంటే ఎంత 2 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. చూసుకోవచ్చు అండి. మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్గా అన్ని లేఅవుట్స్ దగ్గర కూడా ఉంటాయండి. కాకపోతే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి మనకి రోడ్ కనెక్టివిటీస్ అనేది చాలా బాగుండాలి. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ ల్యాండ్ మీద మనకి అప్రిషియేషన్ ఏ విధంగా వస్తా కూడా సార్ నాడు కూడా తెలుసుకున్నా. సార్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవద్దు అనుకుంటా, ఇప్పుడు 10,000 చెప్తున్నారు గజం, నేను తీసుకుంటాను, రేపటికల్లా నాకు అప్రిషియేషన్ ఎట్లా వస్తుందో ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా ఎవరైనా కూడా 15,000 అబోవ్ చెప్తున్నారు. ఏంటి అని అంటే మన ప్రాజెక్ట్ ఏంటంటే స్మాల్ ప్రాజెక్ట్, నీట్గా ఉండాలనేది మా కాన్సెప్ట్. విత్ కన్స్ట్రక్షన్ తోటి ఇవ్వాలి, బిలో లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మనం అందుబాటులో ఉండాలి మన కాన్సెప్ట్. ఈ ఒక్క దాంతో మేము ఈ ప్రాజెక్టు చేసేదే కాదు, ఎక్స్టెన్షన్ కూడా అవకాశం మేము చూస్తున్నాం. నెక్స్ట్ ఒకటి ఏంటంటే బయటి వాటితో కంపేర్ చేసుకుంటే మన ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడున్న మార్కెట్ దృష్ట్యా మనం ఇస్తున్న రేటు రీజనబుల్ అని మేము 100% నమ్ముతున్నాం. మీరు బయట కంపేర్ చేసుకున్నా కూడా 4-5 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఉండనీక మనం ఉన్నప్పుడు అన్ని వసతులతో ఉన్నప్పుడు రేట్ ఆటోమేటిక్గా అప్రిషియేషన్ అవుతుందా లేదా? బయట కంపారిజన్ ఇంకా ముందుకెళ్ళినప్పుడు మనకు రేట్ ఎక్కువ ఉందన్నప్పుడు, మనకు అన్ని అందుబాటులో ఉన్నప్పుడు, ఇప్పుడు తీసుకున్న రేటుకు కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1 ఇయర్లో ఆటోమేటిక్గా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా ఒక పాయింట్ సార్, మనకి 4 సిటీ కనెక్టివిటీ కూడా బాగుంది కాబట్టి దాంట్లో కూడా మనకి ఇంకొక విషయం, ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి. మీకు గ్రాసరీ తెచ్చుకోవడానికి కూడా ఇలా నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవచ్చు. అంటే ఏదో 4-5 కిలోమీటర్ వెళ్ళాల్సిన పని లేదు. పాల ప్యాకెట్ల కాంచి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మీరు ఫోన్ చేస్తే కూడా తీసుకొచ్చి ఇచ్చిపోతారు. అంత అనుకూలంగా ఉంది ప్లేస్ అంటున్నాను. మీకు రెడీగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నా కూడా మీకు ఇక్కడ ఎక్కడో వెళ్ళాలి, దూరం వెళ్ళాలి, మన ఇంటి ముందరికి ఎవరు రారనే కాన్సెప్ట్ కాదు. ప్రతిదీ కూడా ఏంటంటే మీరు ఫోన్ చేసినా వస్తుంది, లేదంటే సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవచ్చు. సార్ ఇప్పుడు అప్రిషియేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మనకు వచ్చేసేసి యాచారం వచ్చేసేసి మనకు కంప్లీట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జోన్. ఇక్కడ నుంచి యాచారం నుంచి మనం ఏదైతే తీసుకుంటున్నామో 100 ఫీట్ రోడ్ కొన్నాం బట్టి ఇదంతా కూడా 4 సిటీకి వెళ్ళేది. 4 సిటీ రోడ్ కనెక్టివిటీ వచ్చేసేసి మనకి ఏంటంటే కంటిన్యూషన్ రన్నింగ్ రూట్. ప్లస్ ఇక్కడ అప్రిషియేషన్ కాదు అనడానికి ఇంకా ఆస్కారం ఏమని చెప్పండి. అంటే మనకి చూసుకున్నట్టయితే రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి కదా. అప్రిషియేషన్ కాదు అనడానికి రీజన్ చెప్పండి. అవును సార్. సార్ ఇక్కడ నుంచి మనకి RRR ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఇక్కడ నుంచి RRR వచ్చేసి ఇంచుమించు మీకు 15 కిలోమీటర్ వస్తుంది. RRR యాక్చువల్గా ఏంటంటే మాల్ దగ్గర నుంచి ఉండే, ఇప్పుడు ఏమైందంటే పెరిగింది. ఇంచుమించు మీకు ఏంటంటే 15 కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి. అంటే మనకి మాల్ అవతలకి నుంచి వస్తుంది RRR. అంటే మనకి ఇటు రింగ్ రోడ్ కి కానీ ఇప్పుడు మనకి RRR కూడా మనం మిడిల్ లో ఉన్నామని చెప్పుకోవచ్చు. కరెక్ట్. మనం ఏదైతే ఇప్పటి దగ్గర మనం అనుకున్నామో ఇబ్రాపట్నానికి RRR కరెక్ట్ మిడిల్లో ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే ORR నుంచి కంపేర్ చేసుకుంటే మనకి ఎంత 15 మినిట్స్. అవును, 15 మినిట్స్ ఎట్లా వస్తామనేసి అనుకోవచ్చు అండి. మీరు పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి 15 నిమిషాలలో వస్తారో రాదో మీరు కూడా ఒకసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే మనకి ఏదైతే ప్రైస్ చెప్తున్నారో చాలా తక్కువ ప్రైస్ అండి. మీరు సరౌండింగ్లో కూడా ఎంక్వైరీ అనేది కూడా చేసుకున్నాకనే మీ డబ్బులు అనేది కూడా కట్టుకోవచ్చు అండి. దట్టు ఏంటంటే అండి మనకి DTCP నామ్స్ తోటి మనకి డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగింది. విత్ రేరా నంబర్ తోటి కూడా రావడం జరిగింది కాబట్టి మనకి టైటిల్ పరంగా చూసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఈ లేఅవుట్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ మీకు కావాలనుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. లేదంటే కనుక మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్నా కూడా మీకు అతి తక్కువ ధరలోనే రావడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ కూడా చూసుకున్నట్టయితే అండి మనకి కేవలం ఒక 25 లక్షలనే మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది కూడా కట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి లేఅవుట్ అండి. సార్ వాళ్ళే కన్స్ట్రక్షన్ అనేది కూడా చేపించి ఇస్తారు. అలాగే మీకు ఎలాంటి మెటీరియల్స్ కావాలన్నా అలాంటి మెటీరియల్స్ తోటని మీ యొక్క ప్లానింగ్ తోటని మీ యొక్క డైమెన్షన్స్ తోటని అంటే మీరు ప్లాట్ యొక్క డైమెన్షన్ కూడా మీరు కూడా స్వయంగా సెలెక్ట్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి చూసుకున్నట్టయితే 4 సిటీకి కూడా మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది కనెక్టింగ్ అనేది కూడా చాలా బాగుంది కాబట్టి మనకి లేఅవుట్ అనేది ఒక మంచి అప్రిషియేషన్లో వచ్చేటువంటి లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి DTCP లేఅవుట్ కదండి. ఇది వచ్చేసి మనకి ఎట్ ప్రజెంట్ అయితే మనకి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి HMDA పరిధిలోకి వచ్చింది. ఇది వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లాలోకి వస్తుందండి. ఎక్కడ మనం దూరం లేము. మనం ఇబ్రాహీంపట్నం చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటామండి. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకి అన్ని డెవలప్మెంట్స్ కూడా జరిగిపోయినాయండి. మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, వాటర్ కానీ, అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, రోడ్ కనెక్టివిటీస్ కూడా అన్నీ కూడా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి పర్సనల్ కూడా ఫ్యామిలీ తోటి విజిట్ చేసి చూడండి.
ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. అలాగే ఇదైతే ప్రైస్ చెప్తున్నారో అది ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే సార్కి ఫోన్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎక్కువ మంది కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ అనేది కూడా చాలా మంది కూడా రీచ్ అయితే వాళ్ళకు కూడా మీరు పరోక్షంగా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఎక్కువ మంది కూడా ఇది షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.